సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యబహుళ ప్రతిపత్తు పునర్వసు నక్షత్రం ఆదివారం జనవరి 4వ తారీఖు. యథావిధిగా 3 గంటలకి సుప్రభాతం అయిన తర్వాత ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవకాలంతో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాస్త్రం అయిన తర్వాత ఆండాళం వారి అమ్మవారి సేవ బేడా సేవ పూర్తయి ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం శవాకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత నాటి పాసుర వ్యాఖ్యాన విన్నపం అయిన తర్వాత అమ్మవారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత బయలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం శవాకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం చుట్టూ సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు రాపత్తు ప్రయుక్తంగా రాపత్తు తిరువిధి మహోత్సవం. ఈనాడు త్రివిక్రమ అలంకారంతో స్వామివారి తిరువిధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. గ్రామ తిరువిధిని పూర్తి చేసుకొని కళ్యాణ మండపం ఉత్తరతాళానికి వచ్చిన తర్వాత వేద పండితులకు శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత కళ్యాణ మండపం చివరికి వచ్చిన తర్వాత అక్కడ దివ్య ప్రబంధం ఏర్ప శావకారం శాత్వర అధ్యాపకులకు శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత స్వామివారు ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత భారతి ఆళ్వార్లకి శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు స్వామివారు. ఈ సమయంలో ఒక 10 నిమిషాల పాటు తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7 గంటల నుంచి రాత్రి ఆరాధన బలిహరణాంతం అయిన తర్వాత శంగోలం విన్నపం ఆస్థానం జరుగుతుంది. ఆ శంగోలం విన్నపం ఆనాటి తరువాయి వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధ స్తోత్ర పారాయణాదుల యొక్క శాత్వరులు సమాపనాలను తరువాయిని స్వామివారికి విన్నపం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం మంగళాశాస్త్రం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత అలంకార విసర్జనం అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇవాళ పునర్వసు నక్షత్రం గంగధార దగ్గర వేయించేస్తున్నటువంటి సీతారామస్వామి వారి సన్నిధానంలో సంక్షేప రామాయణం రామ షడాక్షరి హవనం జరుగుతుంది. సుమారు 9 గంటల ప్రాంతంలో ఆస్తికులైనటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి స్వామిని సేవించి అనుగ్రహానికి పాత్రం కావచ్చు.